ఆదేశాల మేరకు ఈరోజు మనం అన్ని కుల మతాలకు అతీతంగా ఈరోజు ప్రాంతాలకు భేదం లేకుండా కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన ఎంతో హేయమైన చర్యగా తీసుకుని ఈరోజు ఈ నిరసన అక్కడ మరణించిన వాళ్ళు ఎంతో ఘోరంగా చంపబడ్డారు కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ నిరసనను చేయడం జరుగుతుంది. అలాగే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఓ హిందువా ఈరోజు ఇప్పటికీ ఈ రోజు వరకు మనం మేల్కోకపోతే రేపు పొద్దున జరిగేటువంటి నెక్స్ట్ నీ ఇల్లే గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో కుటుంబమే గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులే టార్గెట్గా ఇలా కొన్ని పక్క దేశాలైన పాకిస్తాన్ కావచ్చు మిగతా దేశాలు ఇవన్నీ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు మన ఇంట్లోనే అంటే దేశమైనటువంటి మన ఇల్లు అయినటువంటి దేశంలోనే మన ఇంట్లో వాళ్ళని మనతోనే చంపించేసే ఉగ్రవాదులు కావచ్చు, ఉగ్రవాద ముసుగుల్లో వచ్చిన మన వాళ్ళే కావచ్చు, వాళ్ళందరికీ చెప్తున్నా కబాతా ఎవరినైనా సరే లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్లో ఎలాగైతే వెతికి వేటాడి చంపామో ఖచ్చితంగా ఈరోజు భారతీయ ప్రభుత్వం ఖచ్చితంగా వారందరినీ కూడా భారత రక్షణ శాఖ ప్రతి ఒక్కరిని కూడా తుదిముచ్చేస్తుందని చెప్పేసి ఈ విధంగా నేను కబాతాలు చెప్తున్నా. అలాగే ఒకవేళ పాకిస్తాన్ గాన ఈ ఉగ్రవాద చర్యకు కారణమైతే మాత్రం పాకిస్తాన్ని యూఎన్ఓలో చేర్చాల్సిందిగా ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. హిందువులని నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి తక్షణమే మేల్కోండి, లేదంటే మాత్రం ప్రతి ఒక్క ఇంటికి అతి త్వరలో ఉగ్రవాదులు వచ్చి చంపే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకూడదు అంటే హిందువులారా మేల్కోండి, జాగ్రత్తతో ఉండండి. భారత్ మాతా కీ